హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. టిఫిన్ పని అయిపోయింది. అన్నం కూర వండుతున్నాను ఫ్రెండ్. చూడండి, టమాటా చారు చేద్దామని అన్నీ వేపుతున్నాను ఫ్రెండ్. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తాలింపులు మొత్తం వేసి మసాలా కూడా వేస్తాను. బాగా వేగాక అప్పుడు పులుసు వేస్తాను ఫ్రెండ్. చూడండి, చూపిస్తాను. వేగిపోయినాయి ఫ్రెండ్. వేగిపోయింది, చూసారా? వేగిపోయింది. మసాలా కూడా వేసాను. మసాలా కూడా చక్కగా ఎర్రగా వేసేసుకొని అప్పుడు పులుసు వేసుకుంటాం. ఇక్కడ ఎంత ఎర్రగా వేగిపోయింది. కొంచెం మసాలా కూడా వేగిపోతే బాగుంటుంది. మొత్తం వేగిపోయింది ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వేగింది. చూడండి, ఎర్రగా వేగింది. ఇది టమాటాలు, చింతపండు చక్కగా మెత్తగా తీసుకొని ఇలాగా పులుసు తీసుకొని అందులో వేసేయటం. ఇప్పుడు చూడండి, వేస్తున్నాను. కొంచెం పులుసు వేసాను. సాల్ట్ తగినంత, పసుపు, కారం కూడా కొంచెమే. పులుపుకి కారం ఎక్కువ అక్కర్లా. చూడండి, ఇది చక్కగా మరిగాక కొంచెం మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, మసాలా, జీలకర్ర, తాలింపు గింజలు మొత్తం చక్కగా ఎర్రగా వేగాక టమాటాను, చింతపండు చక్కగా పులుసు తీసుకొని అలాగ వేగిపోయాక వేసుకోవటం. అన్నీ వేసేసాక ఉప్పు, పసుపు, కారం వేసేసి బాగా మరిగాక కొంచెం సేపు కొంచెం కరివేపాకు వేసుకొని దించుకోవటమే. మరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మరుగుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మరిగినప్పుడు అలా పులుసు ఏదైనా చారు కానీ పప్పుచారు కానీ ఏ పులుసు అయినా అలా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే అస్సలు ఆ సువాసన భలే వచ్చిద్ది బయటికి. సువాసనతోనే కడుపు నిండిపోయిద్ది అన్నట్టు ఉంటుంది. చూసారా, మరిగిపోయింది. అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు పెట్టేసి తీసేస్తాను. అన్నం కూడా అయిపోయింది. రాత్రి భోజనం చేయలేదు ఫ్రెండ్. 2 చేప ముక్కలు ఉన్నాయి. మా అబ్బాయి అన్నాడు, అమ్మ టమాటా చారు పెట్టేసి ఈ పూటకి అయిపోయింది, సాయంత్రం చారు ఉంటుంది కదా, కోడిగుడ్డు ఆమ్లెట్ అన్నా అట్టన్నా వేసుకుందామా, అయిపోయింది వాళ్ళకి అని అన్నాడు. సరేనని టిఫిన్ అయిపోయాక మొత్తం సర్దేసి అన్నం కూర వండేసేస్తున్నాను. చారు చేసి అన్నం కూడా అయిపోయింది. చేప ముక్కలు 2 ఉన్నాయి కదా, దీంతో ఈ పూటకి సర్ది పెట్టుకుంటాము. అన్నం తినాలి ఫ్రెండ్. రోజు టిఫిన్ అక్కడ వండి ఆ నూనె వాసనకి అయితే టిఫిన్ చేయలేము. అసలు ఆ టిఫిన్ వాసనకే ఏంటో కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. టిఫిన్ చేయలేము. మరిగిపోయింది ఫ్రెండ్. అయిపోయింది. చారు అయితే అయిపోయింది. చూసారా, కట్టేస్తున్నాను పొయ్యి అయితే. చూడండి, కొట్టేశాను, పొయ్యి కట్టేశాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్. ఉంటా, బాయ్. వేడి వేడి అన్నం రెడీ. కూర
చారు రెడీ. చేప ముక్కలు కొంచెం పొయ్యి మీద పెట్టి ఏడు సాగ చూపిస్తే చాలు. సరే ఉంటా, బాయ్.